అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్, శుభోదయం, భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. మన హిందువులకి ఈరోజు చాలా ముఖ్యమైన ఏకాదశి. ఇది స్వామివారు మిమ్మల్ని అందరినీ దీవించి మీ కోరికలు కరుణిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు టీడీఆర్ బాండ్ల గురించి గత ఐ థింక్ ఒక నెల అయింటుంది అనుకుంటా, ఒక 30-40 రోజుల ముందర మనం టీడీఆర్ బాండ్స్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన స్కామ్ గురించి స్పెసిఫిక్ గా తిరుపతి గురించి మాట్లాడారు. తిరుపతిలో 3 నామాల బ్రోకర్ ద గ్రేట్ కరుణాకర్ రెడ్డి, 3 నామాల బ్రోకర్ ద గ్రేట్ కరుణాకర్ రెడ్డి, చిన్న బ్రోకర్ ఆయన కూడా 3 నామాలు వేసుకొని ఉంటాడు. 3 నామాల చిన్న బ్రోకర్ అభినయ రెడ్డి గురించి మనం చెప్పాం. ఈ టీడీఆర్ బాండ్లలో కరుణాకర్ రెడ్డి, అభినయ రెడ్డి కలిసి ఏ విధంగా తిరుపతి ప్రజల్ని దోసుకున్నారనే విషయం కూడా చెప్పాను. ఈరోజు మేము అడుగుతున్నాం, ఆ ప్రెస్ మీట్ తర్వాత ఈ బ్రోకర్ గారి కొడుకు గాని ఎవరైనా ముందుకొచ్చి ఇది తప్పు కాదు అన్నారా? కొన్ని కుక్కలు ఒరిగినాయి, ఆ కుక్కల గురించి నేను మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు కదా. ఈరోజు మళ్ళీ మీకు అందరికీ ఒకసారి క్విక్గా గుర్తు చేస్తా. 375 టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. 18 మాస్టర్ ప్లాన్ రోడ్లని ఒక పెద్ద స్కెచ్ చేసి తిరుపతి పట్టణాన్ని రూపురేఖలు మార్చేస్తున్నానని చెప్పి పదే నాకన్నా తిరుపతిలో ఎవరు డెవలప్మెంట్ చేయలేదు, తిరుపతిని మార్చింది నేను, నా కొడుకు అని పదే చెప్పుకున్న ఈ కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లలో కాసుల వర్షం కురిసిందనే విషయం తిరుపతి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ 18 రోడ్ల టీడీఆర్ బాండ్లలో వీళ్ళు ఇచ్చిన టీడీఆర్ బాండ్లు 373 టీడీఆర్ బాండ్లలో సగానికి సగం అవకతవకలు జరిగాయి. దొంగ జీపీఎల్తో రిజిస్ట్రేషన్ చేశారు. అదే కాకుండా లిటిగేషన్ ఉండే సైట్లలో కూడా టీడీఆర్ బాండ్లు ఇచ్చేశారనే విషయం పోయినసారి చెప్పా. ఈ రోజు మళ్ళీ కూడా ఆధారాలతో మీ ముందరకు వచ్చారు. ఈరోజు ఈ 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు ఎంత ఖర్చు అయ్యేది అనేది విషయం మీకు ఒక్కసారి చెప్తాను. టీడీఆర్ బాండ్ల కోసం టీడీఆర్ రోడ్లు వెడల్ప చేసిన దానికి టోటల్ గా టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేసిన ఏరియా ఎంతంటే 2,89,464.54 స్క్వేర్ యార్డ్స్, అంటే 2,89,000 స్క్వేర్ యార్డ్స్ రోడ్ల కోసం తిరుపతిలో ఎక్వైర్ చేయడం జరిగింది ఈ 18 మాస్టర్ ప్లాన్ల రోడ్డు కోసం. ఇప్పుడు నేను యావరేజ్ రేట్, వాళ్ళు తీసుకున్న యావరేజ్ రేట్ కూడా నేను 35,000 తీసుకున్నా. వాస్తవంగా నేను 40,000 తీసుకోవాలా, కానీ ఒక 5,000 తగ్గించి నేను ఐ టుక్ 35,000. రెసిడెన్షియల్ వాల్యూ తీసుకుంటే 1,013,58,875 రూపాయలు రెసిడెన్షియల్ వాల్యూలో టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేశారు. బాగుంది, 1000 కోట్లు ఎక్వైర్ చేశారు. కానీ ప్రతి టీడీఆర్ బాండ్ దాంట్లో నాకు ఒక్క రెసిడెన్షియల్ వాల్యుయేషన్ కనిపించలేదు. అంత కమర్షియల్ 4 ఎక్కువ రేట్ ఇచ్చారు. అంటే తిరుపతి టౌన్ లో నువ్వు ఎక్కడైనా రోడ్లు వేయాలంటే అంత కమర్షియలే. మారుమూర గ్రామాలకు పోయినా కూడా కమర్షియలే అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. అంటే కమర్షియల్ వాల్యూ వాళ్ళు ఇచ్చింది 4,052 కోట్ల రూపాయలకి టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేయడం జరిగింది. సరే, టోటల్ గా ఇప్పుడు అసలైన అంటే మీకు ఈ స్క్వేర్ యార్డ్స్, ఈ సెంట్లు ఇవన్నీ మీకు అర్థం కాదు కాబట్టి నేను మీకు ఒక సింపుల్ వాల్యుయేషన్ ఇస్తున్నా. టోటల్ గా
59 ఏకర్స్ 59.81 ఏకర్స్ తీసుకున్నారు. ఎంత తెలుసు ఎకరా? 59 ఎకరాలు. ఈ 18 రోడ్ల కోసం 59.81 అంటే ఆల్మోస్ట్ 60 కోట్లు వేసుకోండి. తీసుకుంటే యావరేజ్ రేట్ పర్ ఎకరా 59,81,00,000. అంటే తిరుపతిలో ఒక ఎకరా ఎక్వైర్ చేస్తే 59.81 క్రోర్స్ అంటే ఆల్మోస్ట్ 60 కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క ఎకరా తీసుకున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు నేను సింపుల్ గా ఒక పాయింట్ అడుగుతున్నా, నువ్వు బ్రోకర్వా కాదా? 3 నామాల కరుణాకర్ రెడ్డి బ్రోకరా కాదా చెప్పండి. నేను చెప్పగల తిరుపతిలో ఏ టీఎం గట్లో కూర్చున్న వాళ్ళు అడిగినా తిరుపతిలో 60 కోట్ల రూపాయలు ఎకరా ఉంటుందంటే ఎవరు నమ్ముతాడండి? తిరుపతి టౌన్ లోనో తిరుపతి పట్టణ నడిబడ్డులో ఒక 60-70 కోట్లు ఉందంటే కమర్షియల్ ఉండొచ్చు కూడా. నువ్వు ఎక్కడికెక్కడికో రోడ్లు వేసి 90 కోట్లు 60 కోట్ల రూపాయలు మీరు ఎకరాకి ఇచ్చారంటే ఇది దోపిడీ కాదా అని మేము అడుగుతున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నా మీకు, ఈ దోపిడీ ఎలా జరిగింది? ఈ 375 కాకుండా ఇంకొక 300 కూడా ఇస్తా ఉన్నారు. పెండింగ్ లో ఉన్నాయి టీడీఆర్ బాండ్లు. సో అన్ని టీడీఆర్ బాండ్లు చెప్పే ఓపిక నాకుండదు, ఇనేదానికి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి 3 కేసులు ఇస్తాం. 3 క్విక్ గా. ఓకే, ఫస్ట్ కంచి రాము, ఇదిగోండి కంచి రాము టీడీఆర్ బాండ్ నంబర్ 0356. తిరుపతి కార్పొరేషన్ ఇష్యూ చేసిన టీడీఆర్ బాండ్ ఇది. 0356 నంబర్ టీడీఆర్ బాండ్ ఇది. ఈ కంచి రాముకి ఎంత ఇచ్చారు? ఈ కంచి రాముకి 61,02,00,000 ఇచ్చారు. ఎంత? ఈ కంచి రాము టీడీఆర్ బాండ్ ఈజ్ వర్త్ 61 crores. కానీ ఈ భూమి కంచి రాముదే కాదు. ఈ బాండ్ ఏ విధంగా కంచి రాముకి ఈ బాండ్ ఇచ్చారో కంచి రాముకి ఈ భూమికి సంబంధం లేదు అని మీకు అందరికీ మనవి చేస్తుంది. ఆ విషయం నేను చెప్పటంలా, గుర్తుపెట్టుకోండి, నేను చెప్పటంలా. జాయింట్ కలెక్టర్ తిరుపతి చెప్తున్నాడు, బాలాజీ గారు. ఇప్పుడు ఆయన ఉన్నాడో ట్రాన్స్ఫర్ అయ్యాడో కూడా తెలియదు. ఆయన చెప్తున్నాడు దీంట్లో గోల్మాల్ ఉంది, ఇది కంచి రాముది కాదు. ఏమయ్యా, ఒక తిరుపతి బాలాజీ జిల్లాలో ఒక జాయింట్ కలెక్టరు తిరుపతి కార్పొరేషన్ ఒక ఐఏఎస్ ఆఫీసరు, కమిషనరు, డిప్యూటీ కమిషనరు ఇంతమంది ఉంటే జేసీ రెవెన్యూ కోర్టులో కేసుంటే, జేసీ రెవెన్యూ కోర్టులో జాయింట్ కలెక్టర్ రెవెన్యూ కోర్టులో కేసుంటే ఈ కంచిరాముకి 61 కోట్లు టీడీఆర్ బాండ్ ఇచ్చేస్తారా మీరు? దీనికన్నా పచ్చి మోసం ఉందా అని అడుగుతున్నా. అంటే తెలీదా? ఎంఆర్ఓకి తెలీదా? ఆర్టీఓకి తెలీదా? జాయింట్ కమిషనర్కి తెలీదా? కలెక్టర్కి తెలీదా ఈ కేసు ఉందని? చూసుకోరా. అంటే డబ్బులు ఇస్తే ఏమైనా చేసేస్తారా? డబ్బులు ఇస్తే ఏమన్నా చేస్తారా అని అడుగుతున్నాం. డబ్బులు ఇస్తే వెంకటేశ్వర స్వామి గుడి కూడా రాసిచ్చేస్తారు మీరా? కింద తిరుపతిలో చాలా గుళ్ళు ఉన్నాయి, అవి కూడా రాసిచ్చేస్తారా డబ్బులు ఇస్తే? ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి మిమ్మల్ని చూస్తే మేము చేతులెత్తి దండం పెట్టాలి. ఐఏఎస్ ఆఫీసర్ ఏమని? ఐఏఎస్ ఆఫీసర్ చూడగానే చేతులెత్తి దండం పెట్టాలి. పేద ప్రజలు కాపాడాల్సిన వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్. మీరు బ్రోకర్లకి, ఒక 3 నామాల బ్రోకర్ గాడికి మీరు బ్రోకర్లుగా తయారవుతారా? సిగ్గుందా? మీ చదువుకి ఏమన్నా విలువ ఉందా అని అడుగుతున్నా ఐఏఎస్ ఆఫీసర్. అది ఎంఆర్ఓ ఆర్డీఓల గురించి అసలు మాట్లాడమల్లా, చెప్పమల్లా. మీకేం సిగ్గు లేకపోతే, ఒక ఐఏఎస్ చదివి ఒక ఐఏఎస్ కుర్చీలో కూర్చున్న వాళ్ళకి మీకు సిగ్గు లేకపోతే మిగతా మీ కింద పనిచేసే వాళ్ళకి సిగ్గు ఎలా ఉంటుందని కూడా నేను అడుగుతున్నా. క్లియర్ గా జాయింట్ కలెక్టర్ ఏమని చెప్పాడు? హాజరు ఏం చెప్పాడు? ఈ కంచిరామ కుటుంబం మీద కేసులు ఉన్నాయని చెప్పాడు. ఆల్రెడీ కన్విక్ట్ అయ్యాడు హాజరు అని కూడా రాసింది ఇక్కడ.
నేను అడుగుతున్నా, ఇంత బర్రి తెగించి మీరు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నా. డబ్బుల కోసమా, లేదా 3 నామాల తిరుపతి బ్రోకర్ని చూసి భయపడుతున్నారా అని నేను అడుగుతున్నా. సో 61 కోటి రూపాయలు వాడికి ఇచ్చేశారు. ల్యాండ్ వాడికి కాదని తేలిపోయింది. ఇప్పుడు ఎట్లా తీసుకుంటారు వెనక్కి టీడీఆర్ బాండ్లు? వాడు అమ్మేషన్ కూడా అమ్మేస్తుంటాడు. వెంటనే కలెక్టర్ మీద, జాయింట్ కలెక్టర్ మీద, ఆర్డీఓ మీద, ఎంఆర్ఓ మీద, అందరి మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ వేయాల్సిందే. ఇది నేను చెప్పడంలా, జాయింట్ కలెక్టరే చెప్తున్నాడు దీంట్లో గోల్మాల్ ఉందని. ఈ 61 కోటి ఏది మీరు కంచిరాముకి ఇచ్చారో ఆ డబ్బులు దీంట్లో ఇన్వాల్వ్ అయిన అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఆ డబ్బులు రికవరీ చేసి కార్పొరేషన్ కట్టాలని కూడా నేను మనవి చేస్తాను. సరే, ఈ కేసు పక్కన పెడదాం. ఇంకో కేసు ఉంది. ఈయన పేరు వచ్చేసి డి మురళి, టీడీఆర్ బాండ్ నంబర్ 00062. ఈయనకి ఎంత ఇచ్చారు? అది 13 కోట్లు 12 కోట్లు ఇచ్చున్నారు ఈయన టీడీఆర్ బాండ్. సరే, ఈ మురళి అనే వ్యక్తి 14/2/2020 డేట్ న ఈ భూమిని డి మురళి జీపీఏ చేసుకున్నాడు. మంచిదే కదా, తప్పే ఉంది దాంట్లో. జీపీఏ చేసుకున్న డి మురళి ఏమని పెట్టాడు? సదర్ ఎంఆర్ఓ ఇచ్చిన వాల్యుయేషన్, ఆర్డీఓ ఇచ్చిన వాల్యుయేషన్, సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన వాల్యుయేషన్ ఏమని ఇచ్చాడు? సగటు జాగా గవర్నమెంట్ వారి విలువ 10,000 రూపాయలు. ఎంత? 10,000 రూపాయలు. జీపీఏ డాక్యుమెంట్ లో సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన వాల్యూ 10,000. ఎంత వాల్యూ? 79 లక్షలు. 79,38,000 రూపాయలు వాల్యుయేషన్ చేసి జీపీఏ తీసుకుంటే కరెక్ట్ గా సంవత్సరం 14 నెలలు దాటంగానే 1,60,000 కలుగుతుందా? ఇదిగోండి, 4th February 2021 ఎంత వేశారు వాల్యుయేషన్? 40,000 రూపాయలు వేశారు. చూడండి, 40,000, 40,000 వాల్యుయేషన్. అదే ఎంఆర్ఓ, అదే సబ్ రిజిస్ట్రారు, అదే జాయింట్ కలెక్టరు, అదే ఆర్డీఓ. అంటే 10,000 40,000 అయిపోద్దా? ఆ 40,000 చాలదని మళ్ళీ సబ్ రిజిస్ట్రారు అది కమర్షియల్ అని చెప్పి 1,60,000 రూపాయలు. అంటే 10,000 జీపీఏతో 10,000 రూపాయలతో తీసుకున్న భూమి కరెక్ట్ గా 12, 13, 14 నెలల్లో 1,60,000 రూపాయల వాల్యుయేషన్ ఇచ్చింది తిరుపతి కార్పొరేషన్ అండర్ ది ఏబుల్ గైడెన్స్ ఆఫ్ 3 నామాల బ్రోకర్. 10,000 ఎక్కడ, 1,60,000 ఎక్కడ? ఈ విధంగా పచ్చి దోపిడీ చేస్తుంటే వీళ్ళ బ్రోకర్లు అనాలా, ఐఏఎస్ ఆఫీసర్లు అనాలా? ఏం జరుగుతుంది అసలు? అంటే గవర్నమెంట్ సొమ్ము అంటే లెక్కలేదా? అసలు గవర్నమెంట్ సొమ్ము అంటే అది ఏందో అంటే ఫ్రీగా వస్తుందా? దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ అని అడుగుతున్నా. కలెక్టర్ రెస్పాన్సిబుల్? 10,000 రూపాయలు వాల్యుయేషన్ చేసే భూమిని కరెక్ట్ గా 14-15 నెలల్లో 1,60,000 వాల్యుయేషన్ చేసి బాండ్లు ఇచ్చేస్తారా? నిజంగా ఘోరంగా ఉందని కూడా మీకు మనవి చేస్తుంది. సరే, నేను పైన ఒక బ్రోకర్ ఉన్నాడు, మీకు లాస్ట్ టైం చెప్పాను. పైన తిరుమలలో ఈ కె వెంకటరమణారెడ్డి 53,72,00,000 ఇచ్చారు. ఎంత? 53,72,00,000 బాండ్ నంబర్ 00320 టీడీఆర్ బాండ్ నంబర్. ఎవరు తెలుసా ఇతను? ఈ కె వెంకటరమణారెడ్డి ఎవరో మీకు తెలుసా?
సాక్షాత్తు తిరుమలలో ఉండే బ్రోకర్ ధర్మారెడ్డి వియంకుడు కె వెంకటరమణారెడ్డి, ధర్మారెడ్డి కూతుర్ని వెంకటరమణారెడ్డి కొడుకు ఇచ్చారు. ఇచ్చేస్తారు కమర్షియల్ 53 కోట్ల రూపాయలు ఇచ్చేస్తారు కదా ధర్మారెడ్డి వియంకుడే. అంటే ఇక్కడ వాల్యుయేషన్ ఆ భూమితో సంబంధం లే, బంధుత్వాలతో సంబంధం, నువ్వు ఇచ్చే డబ్బులతో సంబంధం. ఈ రోజు ఓపెన్ దోపిడీ చేశారని కూడా నేను మనవి చేస్తున్నా. 10,000 15,000 రూపాయలు లేని భూములంతా ₹1,00,000 1,20,000 చూపించి దోపిడీ చేసుకున్న ఈ బ్రోకర్లు వదిలే ప్రసక్తే లేదు. నేను ఆల్రెడీ ఒకసారి ప్రెస్ మీట్ పెడితే ఈ రోజు నేను అడుగుతున్నా, కలెక్టర్ గారు, తిరుపతి కలెక్టర్ గారు, ఏమయ్యా మీకు ఆధారాలతో చూపిస్తే ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేయరా? ఎంక్వైరీ ఉండదా? మనకు వచ్చిందిగా డబ్బులు, ఎందుకు లేబ్బా ఎంక్వైరీ అనేవాళ్ళు అనుకున్నారా? తాటా తీస్తాం, గొరిగిస్తాం, వసూళ్లు చేస్తాం, భయపడొద్దు అని కూడా. నువ్వు ఐఏఎస్ అయితే మాకేంది, ఐపీఎస్ అయితే మాకేంది, భయపడతామా ఏంది? వసూళ్లు చేస్తామని కూడా మనం చేస్తున్నాం. మీరెంట ఎంక్వైరీ పెట్టరు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అన్ని విధాల దీని మీద టీడీఆర్ బాండ్ల మీద ఎంక్వైరీ ఉంటుంది. ఈ దోపిడీని అరికట్టాం. ఈ దోపిడీ సూత్రధారులు బ్రోకర్ కరుణాకర్ రెడ్డి, బ్రోకర్ అభినయ్ రెడ్డి, వీళ్ళ ఇద్దరి మీద యాక్షన్ ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నా. ప్రతి అధికారి గుర్తుపెట్టుకోండి. ఇంకా కూడా ఈ అధికారుల మీద నా దగ్గర చాలా ఫైళ్లు ఉన్నాయి. కానీ ఈ రోజు నేను కావాలని బయటపెట్టంలా. కరెక్ట్ గా ఇంకా 2 రోజుల్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా. ఆ రోజు ఈ బ్రోకర్లు తిరుపతిలో జరిగి బ్రోకర్లు ఎవరెవరు, టీడీఆర్ దానికి సూత్రధారులు ఎవరో, ఓటర్ లిస్ట్ లో అవకతవకలు చేసిన బ్రోకర్ వాళ్ళు కూడా ఒకటే. టీడీఆర్ బాండ్ల ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు అధికారులు ఉందో, పెద్ద తలకాయ కరుణాకర్ రెడ్డి ఆశీస్సులతో చేసిన టీడీఆర్ బాండ్ల స్కాము, ఓటర్ లిస్ట్ స్కామ్ కూడా చేసింది అంతా ఒకే బ్యాచ్ అని కూడా నేను మనవి చేస్తున్నా. నెక్స్ట్ ఎల్లుండి ప్రెస్ మీట్ లో మీకు పూర్తి వివరాలతో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఎవరుండి ఫోటోలు ఆధారాలతో కూడా మీ ముందరకు తీసుకొని వస్తానని నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.